అందరికీ షలోం. సమాజమా సంగమా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉన్నాను. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెక్కల కింద భద్రపరచబడి క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉన్నారని మీకోసం వెలవెలా ఆశిస్తూ మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి సమాజమా, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మరొక వర్తమానం తీసుకొచ్చుటకు ఇచ్చిన అవకాశంకై దేవుడికి ఎంతగానో స్తుతి స్తోత్రం అర్పిస్తున్నాం. కాబట్టి సమాజమా, వీంటకు మీరు ఆసక్తి కలిగి ఉంటే ఆయా పరిశుద్ధాత్మ దేవుడు బోధించటకు సంసిద్ధుడే ఉన్నాడు. కాబట్టి సమాజమా, ఈ లోకంలో మనం చూస్తున్నాం, అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి దగ్గర నుంచి వచ్చాము, ఎవరు మనల్ని పంపించారు, ఎవరు మనం ఏర్పాటు చేసుకున్నారు, ఎవరు మనల్ని సృజించారు అనే విషయం నేర్చుకున్నాం. ఒకరు గ్రామం నుంచి ఒక గ్రామానికి వస్తారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు, ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి వెళ్తారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల వివాహమైన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్తుంది. ఒక భర్త వివాహమైన తర్వాత తన మామాలింటికి వెళ్తాడు. అలాగునే ఈరోజు నీవు కూడా విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరి ద్వారా కొనబడ్డావు, ఎవరికి అమ్ముడుపోతున్నావు? ఈరోజు మనం చూస్తాం, ఒక వస్తువు నువ్వు కొంటావు, ఆ వస్తువు మళ్ళీ ఎవరికి అమ్ముతావు? ఒక బండి కొన్నావు, ఒక వాహనం కొన్నావు, అది మాత్రం ఎవరికి ఇస్తున్నావు? మళ్ళీ ఎవరు అమ్ముకుంటూ ఎవరు కొంటున్నారు? అలాగనే నీవు కూడా కొనబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచన చేద్దామా? మన బాహు అనే నేత్రములు మూసుకుని అంతరంగం అనే నేత్రములు తెలిసి ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఏమైతే మనతో మాట్లాడబోతున్నాడో వాటి కోసం సిద్ధపడి కలుగుందామా? దేవునికి స్తోత్రం కలుగక మన బాహు అనే నేత్రములు మూసుకొని అంతరంగమైన నేత్రములు తెలిసి, అయా ఈ సమయంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ వాక్యము దానించుటకు, నీ వాక్యం వినుటకు ఇచ్చిన అవకాశమకై స్తోత్రములు. ఏదో సడన్గా ఈ ఛానల్ పెట్టావేమో, సడన్గా నీ యూట్యూబ్ లో ఈ వాక్యం ఓపెన్ అయిందేమో, ఇది నీ కోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటకు సిద్ధపడి చేశాడేమో. పరిశుద్ధాత్మ తను అడుగు, అయా నీ మాట్లాడటకు సంసిద్ధుడై ఉన్నాను, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని మా బాహు అనే నేత్రములు మూసుకొని అయా మంత్రం నేత్రం నీ వాక్యం కోసం ఎదురు చూసాము. మహాపరిశుద్ధాత్ముడా, నీ దైవ సేవకుడి ద్వారా మాతో ఏమైతే మాట్లాడబోతున్నావు తేటతలుగా మనం మాట్లాడమని, మాకు విలువ ఏంటో, అయా మేము ఎక్కడి నుంచి వచ్చాము, అయా ఎవరి ద్వారా మేము కొనబడ్డామో అది మాకు తెలియపరచమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చాలా జాగ్రత్త. మనం ఎక్కడి నుంచి వచ్చామో నేర్చుకోవాలి, మనం ఎవరి ద్వారా కొనబడ్డామో నేర్చుకోవాలి, ఎవరి ద్వారా మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో మనం నేర్చుకోవాలి. ఈ రోజులు మనుషులు సృజించబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, కానీ వాళ్ళకి గమ్య స్థానం తెలవట్లే. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతున్నారు, ఎలాగున వచ్చామో మర్చిపోతున్నారు, ఎవరి ద్వారా వచ్చామో మర్చిపోతున్నారు. అసలు ఎవరు మనల్ని సృజించారో ఆ సృష్టికర్త దైవాన్ని మర్చిపోతున్నారు. క్రైస్తవులే దేవుని సన్నిధికి వెళ్లే వాళ్ళే మళ్ళా. కాబట్టి సమాజం ఆలోచన చేయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మొదటిది, ఎలాగునొచ్చావు? రెండవది, ఎవరి ద్వారా వచ్చావు? మూడవది, ఎవరు నిన్ను కొన్నారు? నాలుగో విషయం నేర్చుకున్నావు. మన పరిశుద్ధ గ్రంథములు తెరిచి మొదటి కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనము, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనము మీకోసం చదివిపిస్తున్నాను. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము దేవుని సొత్తు. ఈరోజు క్రీస్తు యేసు రక్తం ద్వారా నువ్వు విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరికి అమ్ముడుపోతున్నావు? ఎవరి దగ్గరికి వెళుతున్నావు? ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఎవరికి స్వాగతం చేస్తున్నావు? ఎవరి దగ్గర నివాసము చేయడానికి సమస్తుడుగా నీవు ఉన్నావు. ఈరోజు జ్ఞాపకం చేసుకో.
ఈ వాక్యం ఆదరణ చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మొత్తం మాట్లాడాలనుకున్న వాక్యము, విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరికి అమ్ముడిపోతున్నావు అంశం మరోసారి నీ కోసం. దేవుని ద్వారా విలువ పెట్టబడి కొనబడిన నీవు ఎవరికి అమ్ముడిపోతున్నావు? ఈ రోజు నువ్వు క్రీస్తు యేసు రక్తం ద్వారా విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరికి అమ్ముడిపోతున్నావు అంటే అపవాదికి అమ్ముడిపోతున్నావు. అపవాది గాని శాస్త్రములు, అపవాది గాని కట్టడాలు, అపవాది గాని నిబంధనలు పాటిస్తూ వారికి అమ్ముడిపోతున్నావు. నీ దేహాన్ని అమ్ముకుంటున్నావు, నీ ప్రాణాన్ని అమ్ముకుంటున్నావు. అదే ప్రభు అంటున్నమాట. నీ దేహము దేవుడి ఆలయము. ఆ ఆలయాన్ని ఎవరికి అమ్ముతున్నావు ఈరోజు? ఓ హల్లెలూయా, థాంక్. అందుకే విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరికి అమ్ముడుపోతున్నావు? ఆలోచన చేస్తున్నావా? ఈ లోకానికి ఎలా వచ్చావు ఆలోచించే. ఎవరి ద్వారా వచ్చావు ఆలోచన. ఎవరిని ఉద్దేశించడానికి వచ్చావు? ఎవరిని గణపరచడానికి, ఎవరిని మహిమపరచడానికి, ఎవరిని ఆరాధించడానికి నువ్వు వచ్చావు. జ్ఞాపకం ఉన్నదా ఈ రోజు నీకు? సమాజమా, ఎక్కడ ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ ఆలోచన, ఏ ఉద్దేశంలో, ఏ సమర్పణలో నువ్వు ఉన్నావు? నీ దేహానికి ఒక విలువ ఉన్నది, నీ దేహానికి ఒక మంచి మర్యాద ఉన్నది. స్తోత్రం. అందుకన్నా కొరింథీ పత్రిక పౌలు భక్తులు అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన నీవు నీ దేహాన్ని దేవుని దేహం ద్వారా దేవుని మహిమపరచు. నీ దేహం ద్వారా దేవుని మహిమపరచు కాదు, నీ దేహం ద్వారా పాపము చేస్తున్నావు, నీ దేహం ద్వారా నరకని తీసుకొస్తున్నావు, నీ దేహం ద్వారా మరణము తెస్తున్నావు, నీ దేహం ద్వారా చెడుని సంభవిస్తూ చేస్తున్నావు. నీ దేహానికి ఒక విలువ ఉన్నదని మర్చిపోయావు. నీ దేహానికి ఒక సమర్పణ ఉన్న విషయం మర్చిపోయావు. నీ దేహం పట్ల దేవుని మహిమపరిచే విలువను మర్చిపోయావు. ఈ రోజు ఇష్టానుసారంగా నీ దేహాన్ని నువ్వు ఆగమ చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి సమాజమా ఆలోచన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నమాట, నీ దేహము నా ఆలయం. కాబట్టి ఎలాగున్నావు? రాకడ సమీపిస్తుంది. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, మనుషుల మీదికి మనుషుము, యుద్ధాల మీదికి యుద్ధములు జరుగుతున్నాయి. అయినా నీలో చలనము లేదే. ఇంకా పాపంలో నీ దేహంతో ఆడుకుంటున్నావు. నీలో ఇంకా చెడే సంభవిస్తుంది. నీలో దురాశలు, దురాలోచనలు, చెడ్డ తలపులు సంభవిస్తున్నాయి. బయటికి రోజు పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నమాట. వస్తావా ఈరోజు? నీ ఏ దేహంతో దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని అవమానపరుస్తున్నావా? నా నిమిత్తము జనులు నిన్ను హింసించి అబద్ధ పాటలు, చెడ మాటలు పలకడం నువ్వు ధన్యురాలు అని దేవుడు పలుకుతే, ఆ ధన్యత కలిగిన దేహాన్ని అమ్ముడుకుంటున్నావు. ఆ ధన్యత కలిగిన దేహాన్ని అమ్ముతున్న అపవాదికి. ఎందుకు? శరీర కోరల చేత. సినిమా హాళ్ళు, సీరియళ్ళు, సినిమాలు లేదే పూట గడవదు, సీరియల్ లేదే పూట గడవదు, బయట 10 మంది సోది పెట్టిందే పూట గడవదు. నీ దేహానికి విలువ ఉన్నదా? ఎక్కడి నుంచి వస్తావు? క్రీస్తు రక్తం ద్వారా. అందుకంటాడు యెషయాలో, నా పేరు పెట్టిన జనులు, సారీ యెషయా గ్రంథం అంటాడు కదా, నా పిల్లల్ని పెంచి పెద్ద చేసే అయ్యో ఆకాశమాలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలు నాకే వ్యతిరేకతగా ఉన్నారే. అంటే ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకతగా ఉన్నాం. ఇగో అంతకిస్తూ బయలుదేరి ఉన్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. నీ దేహాన్ని మహిమపరుస్తున్నావా? దేవుని కోసం, శరీర వేచల కోసం ఆడుకుంటున్నావా? దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేయి. సౌలు చూసిన విధంగా అయితే ఒకప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని మహిమపరిచాడు, తన దేహంతో దేవుని కనపరిచాడు, దేవుని పట్ల దయ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే అమ్ముడు పడ్డాడో, ఎప్పుడైతే ధనానికి అమ్ముడు పడ్డాడో, తనలో అపవాది జయించింది. ఆ చెడు మార్గం వచ్చింది. గర్వం అనేది, అహంకారం అనేది, చెడు తలంపులు, చెడు ఉద్దేశంలో నా సొత్తు అనబడిన సౌలు అపవాదిగా సొత్తుగా అమ్మబడ్డాడు. ఎందుకు? చెడు తలంపులు ఆలోచించాడు, చెడు ఉద్దేశం ఆలోచించాడు, చెడు నడవడికి ఆలోచించడం, చెడు ప్రణాళిక ఆలోచించడం వల్ల అపవాది ఎంటర్ అయింది సౌలులోనికి. నువ్వు అనుకుంటావు
నువ్వు క్రైస్తవ్యాలు అనుకున్నంత మాత్రాన దేవునికి ఇష్టాలు కాదమ్మా. నీ దేహంతో దేవుని మయపరచవు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ మహిమ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ తండ్రి నీలో నివాసం చేస్తే, నీ దేహము దేవుడి ఆలయముగా శుభ్రపరిచితే తప్ప నువ్వు నిజంగా దేవుడికి చేత కొనబడే వాడేది కావు. నువ్వు దేవుని చేత కొనబడే వాడివై ఉండాలంటే నువ్వు మార్చుకునే పరిస్థితులు, నీ తలంపులు, నీ ఉద్దేశంలో, నీ నడవడిక సమస్తము క్రీస్తుపై ఉండాలి. క్రీస్తు మహిమ పరిస్థితి, క్రీస్తును ఆరాధించదని, క్రీస్తును ఉద్దేశించదని, క్రీస్తు తలంపుల చేత, క్రీస్తు చిత్తము ఆలోచించి, క్రీస్తు చిత్త ప్రకారం నడిచిన దానివై ఉంటే తప్ప నువ్వు క్రీస్తు విలపెట్టుకునేదాం కాదు. తన కోసము 33 సంవత్సరములు జీవించి సువార్త ప్రకటించి ఆయన నీ కోసం బలైపోతే నీ దేహానికి అపవాదికిచ్చి దుఃఖపరుస్తున్నావు తెలుసా? ఆలోచించి నీ కోసము కన్నీళ్ళు విడుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు? నా పిల్లల్ని పెంచి చేస్తే నన్ను మర్చిపోయి, నా విలువను మర్చిపోయి, నా త్యాగాన్ని మర్చిపోయి, నా రక్తధారాన్ని మర్చిపోయి ఎవరో అపవాదికులోనే తన శరీరాన్ని నలగకు అపవాదికులోనవుతున్నారే. గుర్తుపెట్టుకో సమాజమా, నువ్వు అనుకుంటున్నావు తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా, నా విలువ నాకే తెలుసు, నేను నా సొత్తు, నేను ఆధారణ విలువ పెట్టుకున్నాను అనుకుంటున్నావేమో. బిడ్డా సుమా, గుర్తుపెట్టుకో బిడ్డలారా, ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం అరకడ ఉన్నది. ఇగో అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో పడితే మరలా చస్తూనే పొద్దాక కాల్చబడుతూనే ఉంటాం. నువ్వు ఇక్కడ అనుభవించిన నరకము కంటే 7 వంతులు నరకాన్ని అనుభవిస్తావు. కావాలా ఈరోజు నీకు? కావాలంటే నీ ఇష్టానుసారంగా ఉండు, అమ్ముడుపో, ఎవరికైనా అమ్ముడుపో. దుబాయ్లో తీసుకెళ్తున్నారు అమ్మాయిని, దుబాయ్ తీసుకెళ్లి వ్యభిచారం చేపిస్తున్నారు. ముంబైలో మోసాలు చేస్తున్నారు. వివాహం చేసుకుంటానని చెప్పి లవ్ చేసి ఎక్కడికో ముంబై ప్రాంతాన్ని తీసుకెళ్లి వ్యభిచారం చేపిస్తున్నారు. యవనస్తులు దొంగతనాలు చేపిస్తున్నారు, నరాంతకులు చేపిస్తున్నారు, డ్రగ్స్ అమ్ముడికి బానిస చేస్తున్నాడు. నువ్వు ఎవరి సొత్తు? క్రైస్తవుడివే, క్రీస్తును ఆరాధించిన బిడ్డవే, క్రీస్తును మహిమపరిచిన బిడ్డవే, క్రీస్తు ఉద్దేశం కలిగిన బిడ్డవే నువ్వు చేస్తున్నావు. ఎన్ని కుటుంబాలు చూడట్లేదు? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు చూడట్లే అల్లకలైపోతున్నాం? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు చూడట్లే యవనస్తులు పాడైపోతున్నారు? ఎన్ని క్రైస్తవ కుటుంబాలు చూడట్లే నెమ్మది లేక? ఆలోచన చేయి. రోజు పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నమాట, నువ్వు ఎవరి సొత్తో విలువ అనేది గుర్తించు. నీ దేహంతో దేవుని మహిమపరచు. కుర్మేల్ భక్తుడు తెల్లవారు రామని లేసి క్రీస్తును మహిమపరుస్తున్నాడు. తన దేహంతో క్రీస్తును మహిమపరుస్తున్నాడు. తెల్లరగట్టలేసి దేవదూత వచ్చి ఆయనతో డిస్కషన్ చేస్తుందా, మాట్లాడుకుంటున్నారంట. నీతో ఉదయకాల సమయంలో లేస్తున్నావా? ఉదయకాల సమయంలో దేవుని ఆరాధిస్తున్నావా? వాక్యం ధ్యానిస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? పాటలు పాడుతున్నావా? స్తుతి యాగమ చేస్తున్నావా? లేదు. సినిమా పాటలు పాడుతున్నావు, సినిమాలు చూస్తున్నావు, కామెడీలు చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, తినకూడని తింటున్నావు, చేయకూడని చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, ఆలోచించిన ఆలోచనలు ఆలోచిస్తూ నీకు నువ్వుగా పాపానికి అమ్ముడిపోతున్నావు. ఆ పాపము నిన్ను కొనట్లేదు, నీవే నన్ను కొను పాపమా. అపవాది నువ్వు నన్ను కొన్నావు, నేను నీ సొత్తని అపవాది దగ్గరికి వెళ్తున్నావు. దేవుడి చేత నియమించబడిన ఆదాము అవ్వ జ్ఞానం లేనప్పుడు దేవుని చేత, దేవుని మాటల చేత, దేవుని ఆజ్ఞల చేత, దేవుని ఉద్దేశం నడిచిన ఆదాము అవ్వ ఎప్పుడైతే అపవాది వచ్చింది, ఎందుకు? బేరమాడటానికి. అపవాది వచ్చి బేరమాడుతుంది. అవ్వా, మీ దేవుడు అన్ని ఫలములు తినమన్నాడు కదా, ఈ ఒక్క ఫలం ఎందుకు తినొద్దన్నాడు? ఆలోచన చేసావా అంటే అవును కదా. ఆలోచన చేసి తింటే ఏమవుతుంది? నీకు జ్ఞానం తెలుస్తుందని అది చిన్న బుట్కంచి తను కొనేసింది. అపవాది అవ్వను కొనేసింది. కొనేసిన తర్వాత తన కొంటమ కాదు, తన ద్వారా తన భర్తను కూడా కొనటకు సిద్ధపాటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు
విషయంలో జల ప్రళయం రావడం కారణము ఆ మనుషులు మొత్తం అమ్మబడ్డారు అపవాదికి. కానీ నోవాహు మాత్రము క్రీస్తు విలువని గుర్తించాడు. నోవాహు మాత్రం యెహోవా విలువను గుర్తించాడు కనుక, యెహోవా నన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక నేను యెహోవా సొత్తు, నా దేహము యెహోవాను మహిమపరచాలి, నా దేహము యెహోవాను గణపరచాలి, నా దేహము యెహోవాను ఆరాధించాలి అనే ఉద్దేశముతో నోవాహు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల చేత నింపబడ్డాడు, కృపా సమాధానము చేత నింపబడ్డాడు, కృపా నెమ్మది చేత నింపబడ్డాడు, కృపా నెమ్మది శాంతి చేత నింపబడ్డాడు. కాబట్టి జల ప్రవాహము వచ్చినప్పుడు నోవాహుకి ఎటువంటి అపాయం ఏమీ కలగలేదు. ఎందుకు? ఆయన గుర్తించాడు గనక. నేను విలువ, నా విలువ క్రీస్తు యెహోవా మహిమతే ఉన్నది. నా విలువ యెహోవా నన్ను కొన్నాడు, నన్ను యెహోవా నన్ను మహిమపరిచాడు. యెహోవాయే నా సృష్టికర్త, యెహోవాయే నా యజమానుడు, యెహోవాయే నా కాపరి అని నోవాహు గుర్తించాడు. ఆనోకు గుర్తించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని మా పేరు ఎందుకు వచ్చిందంటే అబ్రహాము గుర్తించాడు, ఇస్సాకు, యాకోబులను గుర్తించాడు కనుక ఎంతో మంది భక్తులు యెహోవాను గుర్తించారు. నీవెందుకు గుర్తించట్లేదు? ఆ రోజు ఒక వ్యక్తి ప్రార్థన చేయంటే ఆ నిమిత్తము యాజకుడు, కానీ అలా లేదు. ఇప్పుడు శాస్త్రాతు నా బిడ్డ కదా, నా బిడ్డతో మాట్లాడడానికి మధ్యవర్తి ఎందుకు? నేనే కదా వెళ్ళి మాట్లాడాలి. ఒక తండ్రి కుమారుడితో మాట్లాడంటే తండ్రి దయటి కుమారుడితో మాట్లాడే కదా, మధ్యవర్తి ఎందుకని ఆ పరిశుద్ధ యెహోవా తండ్రి తన కుమారుడు ద్వారా మనల్ని కొన్నాడు. తన కుమారుని రక్తము చిందించి, పాప పరిహార్థం రక్తము చిందించి మనల్ని కొన్నాడమ్మా. ఆలోచన చేసే సమాజమా, నీ విలువ ఏమైపోతుంది? నీ విలువ ఎక్కడ ఉన్నది? నీకు విలువ ఉన్నదా? నువ్వు ఎవరినో గుర్తిస్తున్నావా? నువ్వు కొనబడిదానని గుర్తిస్తున్నావా? నువ్వు ఎవరు చూస్తున్నది గుర్తిస్తున్నావా? నువ్వు ఎవరికి బానిసైపోతుందని గుర్తిస్తున్నావా? ఏ యజమానికి దాసులైపోయిన గుర్తిస్తున్నావా? ఏ అధికారికి దాసులుగా ఉన్న గుర్తిస్తున్నావా? ఏ యొక్క కుటుంబానికి దాసురాలుగా నువ్వు నివాసము చేస్తున్నావో? ఎవరికి నీ దేహాన్ని నివాసంగా ఇచ్చావో? ఎవరికి నీ దేహాన్ని కిరాయిగా పంచుతున్నావో? ఎవరిని నీ దేహంలో ఉంచుతున్నావో ఆలోచన చేస్తున్నావు. ఈరోజు ఆలోచన చేస్తే నువ్వు మార్చబడతావు. ఆలోచన చేస్తే నీ విలువకు ఒక వాల్యూ కలుగుతుంది. నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితానికి ఒక గమ్యం తెలుస్తుంది. నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో ఒక నెమ్మది కలుగుతుంది. నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో జీవ గ్రంథంలో నీ పేరు నాటబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయి. నువ్వు ఎవరు సొత్తు? ఎవరు సొత్తు? నీ విలువ ఎక్కడ ఉంది? ఎవరికి అమ్ముడుపోతున్నావు? జాగ్రత్త సమా. అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదమా అని ఎదురు చూస్తున్నాడంట. జాగ్రత్త, వడుకు లొంగకు. ప్రభువుకి నీతో మాట్లాడుతున్నాడు. ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క టెలికాస్ట్, టీవీ టెలికాస్ట్ ద్వారా ఎంతమంది చూస్తున్నావేమో ఆలోచించ. నీ విలువకి నువ్వు మనుషుల కోసం కాదు బ్రతికేది, క్రీస్తును మహిమపరచ. నీ కుటుంబకులకు వ్యతిరేకంగా ఉన్నారా? నీ అన్నదమ్మునికి వ్యతిరేకంగా ఉన్నారా? నీ కుటుంబకులు నిన్ను వన్మేస్తారా? నిన్ను అవమానపరిచారా? నిన్ను మోసం చేశారా? కానీ నీ విలువ క్రీస్తునందు అధికమవుతుంది. నిన్ను ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది నిందించినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది దుఃఖపరిచినా, ఎంతమంది నిన్ను తక్కువ చూపు చూసినా, కానీ నువ్వు మాత్రం కనుక నేను క్రీస్తు నన్ను కొన్నాడు కనుక వీళ్ళకేందని, వీళ్ళతో ఎందుకు నాకని నువ్వు కనుక క్రీస్తు విలువను కనుక గుర్తిస్తే నీ ద్వారా అనేక మంది మార్చబడతారు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ విలువ ఎక్కడ ఉంది? నిన్ను ఎవరు కొన్నారు? ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు నియమించారు? ఎవరు నిన్ను ఆదరించారు? ఎవరు నిన్ను ఘనపరిచారు? ఎవరు నిన్ను మహిమకరంగా ఉంచారన్నది గుర్తించే పరిశుద్ధాత్మ అన్నాడు, నువ్వు క్రీస్తు యేసునందు విలువ పెట్టి కొనబడిన నీవు ఎవరు సొత్తుగా మారుతున్నావు? ఎవరు మహిమపరిచేదిగా మారుతున్నావు? ఎవరిని ఉద్దేశించేదిగా మారుతున్నావు? ఎవరిని ఆరాధించేదిగా మారుతున్నావు? ఎవరిని గణపరిచేదిగా మారుతున్నావు? ఎవరిని క్రీస్తు ఆలోచన కలిగిన దానిగా మారుతున్నావు? ఆలోచించి నీ ఉద్దేశంలో, నీ తలంపులో, నీ నడవడి కానీ సమస్తము ఏమై ఉన్నదని ఆలోచన చేస్తున్నావు. ఈరోజు నువ్వు కనుక ఆలోచన చేస్తే ఇక నుంచి నీ జీవితంలో ప్రశాంతత చూస్తావు. నేనెందుకు వాళ్ళకు భయపడేదని ఆలోచించి దావీదండి క్రీస్తు విలువగట్టు గుర్తించాడు.
షద్రక్ మేషక్ అబేద్నెగోలు క్రీస్తునని విలువపెట్టి యెహోవా తండ్రి విలువపెట్టి కొనబడిన మేమని గుర్తించాడు. ఇస్కరియోతు యూదా డబ్బులు కమ్ముడుపోయాడు. డబ్బులకి గెహాజీ డబ్బులు కమ్ముడిపోయాడు, ఆస్తి కమ్ముడిపోయాడు. అపవాది కానీ జొచ్చుకొని క్రీస్తుని మహిమని మర్చిపోయాడు, క్రీస్తు విలువని మర్చిపోయాడు, క్రీస్తు ఘనతని మర్చిపోయాడు, క్రీస్తు ఉద్దేశంని మర్చిపోయాడు. గెహాజీ హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయి, ఏ విధంగా ఎవరిని మహిమపరుస్తున్న దేహంతో. నీ దేహంలో ఎవరు ఉన్నారు? నీ దేహంలో ప్రేమికుడు ఉన్నాడా? నీ దేహంలో అపవాది ఉన్నాడా? నీ దేహంలో చెడు ఉద్దేశంలా, నీ దేశంలో డిగ్రీలు, నీ దేశంలో మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, నా అంతటి నేను ఎదగాలి అని నీ సొంత తలంపులున్న చూడు, అవన్నీ వ్యర్థం. కొద్ది రోజులు మన్ను తిరిగి మన్నైపోతుందంటే నువ్వు బ్రతుకున్నంత కాలమే నీకు అవి ఉంటాయేమో బిడా. చనిపోయిన తర్వాత అపవాది గానికి గుర్తు పెట్టుకోసమా? అపవాది గాని ఆడుతుంటాడు, బొమ్మ ఆడిచినట్టు ఆడుతుంటాడు, ఫుట్బాల్ ఆడిచినట్టు ఆడుతుంటాడు. ఎందుకు? ఈ లోకంలో ధనవంతం సేపు నీకు నీవు సొత్తు. ధనమైపోతే నీకు ఎక్కడుంది ఇంకో రాజ్యం ఉన్నది తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఒక చోట తిరుగుతుంది, నీ ఆత్మకు ఒక నివాసం ఉంది. ఆ నివాసం ఏది అనేది నువ్వు గుర్తించు. ఆ దేహము నివసిస్తున్న నివాసం ఎక్కడ ఉన్నది? ఆ నివాసానికి లో నరకం ఉన్నదా, సంతోషం ఉన్నదా, సమాధానం ఉన్నదని ఆలోచన చేస్తే గనక ఈ రోజు గుర్తిస్తే అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవురాలు. హల్లెలూయా. ఎవరైనా కావచ్చు, ఈ స్వాక్యం వింటున్న మీరు దేవుని తెలుసుకోకపోయినా ఎవరిస్తున్నారు, ఎవరైనా సరే దేవుని మీతో మాట్లాడుతున్నారు. మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారు? You die after where you go, you stay in your home. You think about one side. You think about one side. Hallelujah. ఆలోచన చేయి. నువ్వు దేహం ఎవరి దేవుని? నువ్వు ఎవరి చేత కొనబడ్డావు? ఈరోజు 4 డబ్బులు వెనకేసుకున్నావు, ఒక ఇల్లు కట్టావు, నీకు ఆస్తిపాస్తున్నాయి, కానీ ఇవి నీకు జీవాన్నిస్తాయా? నిత్య జీవము. ఇవి నీకు సుఖాన్నిస్తాయా? ఇవి నీకు సంతోషాన్నిస్తాయా? నువ్వు చనిపోయిన తర్వాత మట్టిలో పార్చబడతాయి, ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. కానీ నీలో ఉన్న ఆత్మ ఎవరి విలువ చేత కొనబడినది? ఏ విలువకి నువ్వు ఇస్తున్నావు? కాబట్టి జ్ఞాపకం చేసుకో సమాజమా. పరిశుద్ధాత్మ అంటాడు, నీ విలువ పెట్టి కొనబడే నీవు ఎవరి సొత్తే ఉన్నావు? విలువ పెట్టి కొనబడే నీవు ఎవరి సొత్తు అనేది కనుక ఒకసారి ఆలోచన చేద్దామా. నువ్వు ఎవరితో అమ్ముడుపోతున్నావు? ఎవరికి అమ్ముడుపోతున్నావు? నీ దేహం ఎవరిని మయంపరుస్తున్నావు? నీ ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ విలువకి ఒక ఉద్దేశం ఉంది. నీ విలువకి అని నిన్ను కొన్నాడు. క్రీస్తు యేసు రక్తం ద్వారా సజీవులను నిన్ను కొన్నాడు కనుక మీరు క్రీస్తు యేసునందు కొనబడి ఉన్నారు కదా. మీరు అంతరంగా యూదులని దేవుని లేఖనం చదివిస్తున్నాయి. మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు చేత కొనబడిన వారు, క్రీస్తు యేసునందు మహిమపరిచిన వారు, క్రీస్తు యేసునందు ఆరాధింపబడ్డాడు, క్రీస్తు యేసునందు ఉద్దేశింపబడ్డాడు, క్రీస్తు యేసునందు చిత్తము నెరవేర్చేవారు కనుక నా ప్రియ సమాజమా, సంగమా, ఒకసారి ఆలోచించి నీ దేహముతో ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ దేహంతో ఎవరిని గుర్తిస్తున్నావు? నీ దేహంతో ఎవరిని మహిమపరుస్తున్నావు? నీ దేహంతో ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ దేహంతో ఎవరిని ఉద్దేశం కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించి ప్రభు మరలా ఆయన ఒక్కసారి సిలువేయబడితే నువ్వు అమ్ముడిపోయి అపవాదానికి అమ్ముడిపోయి ఆయన మరలా ఆయన సిలువను జ్ఞాపం చేసుకుని దుఃఖాన్ని కలిగిస్తున్నావు. నిమిత్తము ప్రభు వారు ఏడుస్తున్నారు. నా పిల్లలు, నా బిడ్డలు ఆయన మన కోసము నీ దగ్గర ఏం ఆశించట్లేదే. నీ ధనాన్ని ఆశించట్లేదు, నీ సౌభాగ్యాన్ని ఆశించట్లేదు, నీ అందాన్ని ఆశించట్లేదు. ఆయన ఆశించేది నీ హృదయం మాత్రమే. ఆయన హృదయం అంటే ఏది కదమ్మా, నీకు సుఖాన్ని ఇద్దామని, నెమ్మదినిద్దామని, మనశ్శాంతినిద్దామని. ఇక్కడ మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలో ఆయనతో పాటు నడిపింపజేటకు, ఆయనతో పాటు ఆరాధించుటకు, ఆయనతో పాటు గణపరచుటకు, ఆయనతో పాటు నడుచుటకు దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. కనుక ఈరోజు ఆలోచించి ప్రభువుని అడుగు. నువ్వు ఎక్కడైనా ఉండు, సరే ఈ సమయంలో ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు వంటే చేయి, ఏ పని చేయి, పిల్లగా నాడిస్తున్నావు, ఏ పని చేసినా వాక్యం వింటున్న నీవు మార్పు కలగచేయి. నువ్వు కూర్చునే
దేవుని వాక్యం వింటున్నావేమో, నువ్వు నిల్చునే, నువ్వు నడుస్తూనే, నువ్వు మాట్లాడుతూనే సడన్గా ఈ వాక్యం పెట్టేమేమో, టెలివిజన్ లో నువ్వు ఛానల్ మారుస్తున్నప్పుడు సడన్గా ఈ వాక్యం వింటున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి ద్వారా విలువబెట్టుకున్నావన్నావు, ఎవరికి అమ్ముడిపోతున్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇటీవల దేవుడు గొప్ప కార్యం నువ్వు జీవితం చేస్తున్నారు. కొంతమంది ఉన్నారంట, మీ ఎవరి ద్వారా కొనబడ్డామో మాకు తెలియదు, మాకు ఏం అర్థం కావట్లేదు, చర్చిలకు వెళ్తున్నాం, మందిరంకి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, కానీ మాలో శాంతి లేదు, నెమ్మది లేదని ఇగో నువ్వుగా మనసులో అనుకుంటున్నావేమో, నీకు నువ్వుగా దుఃఖక్రాంతులే ఉన్నావేమో, నీకు నువ్వుగా బాధపడుతూ ఏడుస్తూ కొన్ని దినముగా కొనసాగించి నెమ్మది లేక, మనశ్శాంతి లేక, కుటుంబంలో ఒక ఆశ్రయం అనేది లేక నీవున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వెవరేమని కావచ్చు, గొప్ప కార్యం నీ జీవితం చేస్తున్నాడు. నువ్వు గుర్తించు, నువ్వు ఎవరి ద్వారా విలువ పెట్టుకొనబడ్డావు, నీ విలువ ఎక్కడ ఉంది, నీ విలువ నీకు ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే నీకు విలువ ఉంటుంది, ఎవరు నమ్మితే నీకు విలువ ఉంటుంది అనేది గుర్తించు. నీ విలువ ఎవరిది, నువ్వు ఎవరి ద్వారా కొనబడ్డావు, నేను ఎవరికి లోన్ ఎత్తున్నానని గుర్తించు. అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప కార్యం చేయటకు సంసిద్ధుడే ఉన్నాడు. కాబట్టి మన బాహువుల నేత్రం మూసుకుని అంతరమ నేత్రం తెరిచి ఒకసారి అడుగుదామా ప్రభుని. హల్లెలూయా, 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 యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. అడుగు పరిశుద్ధాత్మ దేవుడా, యువ ప్రభు ఈ సమయంలో నిన్ను వేడుకుంటున్నా, ఈ సమయంలో నిన్ను గణపరుస్తున్నా, ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నీ దాసుని తేట తల్లిగా నీతో మాట్లాడావు అయా. నీ సొత్తని, నువ్వు మమ్మల్ని కొన్నావని, నీ రక్తం చేత మమ్మల్ని కొన్నావని, నువ్వు తేట తల్లిగా నీ దాసుని ద్వారా మాట్లాడావని ప్రభుతో మాట్లాడు. యేసయ్యాని స్తోత్రం. ఇన్ని రోజులు మేము మర్చిపోయాం ప్రభా, ఇన్ని రోజులు మేము మర్చిపోయాం ప్రభా, నీ ఉద్దేశములు మర్చిపోయాం ప్రభా, నీ తలంపులు మర్చిపోయాయి ప్రభా, నీ ఆలోచనలు మర్చిపోయి, నీ ఉద్దేశములు మర్చిపోయి ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నన్ను నిన్నుగా గుర్తించా, నీవేనాయా, నిన్ను సొత్తని, నువ్వు నన్ను కొన్నావని, నువ్వు మాత్రమే నన్ను గణపరుస్తావని, నువ్వు మాత్రమే నన్ను మహిమపరుస్తావని, నిన్ను మాత్రమే మహిమపరచగా ఉంటామని ప్రభా ఇక్కడి నుంచి అని స్తుతిస్తున్నాం తండ్రి. ఇగో ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందములు చెల్లిస్తున్నా. ఇగో తండ్రి, ఎక్కువ సమయంలో నీ బిడ్డలు ఎంతమంది అయితే వాక్యం విని ప్రభా టీవీల ద్వారా కావచ్చు, మా తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం స్థిరపడి ఉండగా వాళ్ళ జీవితంలో తీసుకుని నేను ఫలింపచేసి నామనికి మాయమ తెచ్చుకోమని విన్న వారి జీవితంలో ప్రభా ఆయా నీ చిత్తమైతే మా వాక్యం ద్వారా ఎంతమంది బలపరచబడి నీ సాక్ష్యం ఉంటే ఒక సహాయం చేయమని నీ ప్రికుములు మార్చిపోయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివినామములో అడిగి వేడి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్నుల సావసము కూడిన మనకి సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము శాశ్వత కాలము తోడే నీడో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేట షలోమ్.